అంటే ఇది మొత్తం కరోనా టైంలో ఐ స్టార్ట్ అవ్వడం. స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ దిస్ బిఫోర్ కరోనా. ఒక 5 ఏళ్ల క్రిందటి నుంచి స్టార్ట్ చేశాను నేను ఓకే. ఈ మేనిఫెస్టేషన్ నేర్చుకోవడం ఇదంతా. డాక్టర్స్కి, చుట్టుపక్కల వాళ్ళకి సరదాగా చెప్పాను, ఏదో కోచ్ అవ్వాలని చెప్పలేదు నేను. ఓకే. ఏదో నాకు తెలిసింది, ముఖ్యంగా స్టూడెంట్స్. ఓకే. నేను ఎంబీబీఎస్కి స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ యూస్ టు బి వెరీ మచ్ స్ట్రెస్డ్. ఎంబీబీఎస్ అంత ఈజీ కాదు, మీకు అవును, తెలుసు. అవును. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పిల్లలు పాపం డైరెక్షన్ తెలియకుండా అదే. చాలా డిప్రెషన్లో ఉంటారు. అందులో హాస్టల్కి వచ్చిన వాళ్ళు అమ్మ నాన్నల్ని ఫస్ట్ టైం వదిలేసి వస్తారు, +2. హాస్టల్లో ఇంకా టార్చర్ ఉంటుంది. సో వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళకి ఇది నేర్పిస్తూ వాళ్ళ లైఫ్లో చేంజెస్ చూశాను. తర్వాత నేను సరే అనేసి వై వోంట్ ఐ డూ దిస్ ఫుల్ ఫ్లెజ్డ్ ఫర్ జనరల్ పబ్లిక్ అని చెప్పేసి ఇలా తెలుగులో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నౌ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ గ్రోన్ సో హ్యూజ్. అసలు ఇప్పుడు నేను వేరే లాంగ్వేజ్ అంటే ఐఎమ్ వెల్ వర్స్డ్ విత్ తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఓకే. సో ఆ లాంగ్వేజెస్లో స్టార్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇప్పుడు తెలుగు వదిలేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇట్స్ గ్రోన్ హ్యూజ్. సో ఐఎమ్ డూయింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ సెషన్స్ తీసుకుంటాం మేము. ఓకే.